జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ ఎందుకు వెళ్లారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ముసలం మొదలైంది, వర్గపోరు జరుగుతోందని ఆయన ఆరోపించారు. అక్రమ డబ్బుతో జగిత్యాలలో జన సమీకరణ చేస్తున్నారని, ముఖ్యమంత్రి సీటు అంటే గౌరవం లేకుండా అహంతో కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని అడ్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరటం హరీష్ రావుకు ఇష్టం లేదని, అందుకే ఆయన ఇవాల్టి బహిరంగ సభకు హాజరు కాకుండా ఢిల్లీ వెళ్లారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లినప్పుడు కూడా హరీష్ రావు వెళ్లలేదని విమర్శించారు. రెండోసారి జగిత్యాలకు వెళ్లినప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్లి బతిమిలాడి తీసుకువెళ్లారని గుర్తు చేశారు. సంవత్సర కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు, గాలి మోటార్ వేసుకుని ఇలా జగిత్యాలకు వస్తాడు. ఈ సందర్భంలో తన్నీర్ హరీష్ రావు ఢిల్లీ పోవడం జరిగింది. ఢిల్లీ ఎందుకు పోయింది? పార్టీలో ముసలం మొదలైంది, పార్టీలో వర్గపోరు అనేది ఇప్పుడు బయటపడ్డది. ఆల్రెడీ కవిత మీ యొక్క సోదరిమణి, మీ కుటుంబ సభ్యురాలు కేటీఆర్ గారు ఆమె మొదటి నుంచి చెప్తూనే ఉన్నది, ఇలా ఆమె దూరమైంది. ఇలా జీవన్ రెడ్డికి చేరికను ఒక దిక్కంటూ, ఒక దిక్కేమో బీఆర్ఎస్ పార్టీ గ్రామాన కార్యకర్తలను మీకు అక్రమంగా దబాయించే డబ్బుతో జన సమీకరణ చేస్తారు. ఈ విధంగా వర్గపోరాలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీలో తీసుకుని ఆయన భుజం మీద తుపాకి పెట్టి అందరినీ మొత్తం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తిట్టాలి, ముఖ్యమంత్రి గారు తిట్టాలి, ప్రభుత్వాన్ని ఇంకాడని పెట్టే దురాలోచన చేస్తే మీ పార్టీ ఈ రోజు రెండు వర్గాలుగా వీరిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. హరీష్ రావు నీ బావగారు ఎక్కడికి పోయిండో, ఢిల్లీలో ఏం చేస్తాడో, ఢిల్లీలో ఏ పార్టీని కలుస్తాడో, ఏ పార్టీని సంప్రదిస్తాడా, ఏం జరుగుతుంది అనే విషయం మీ జరిగే సభలో ఆ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు.